100 రోజుల యాక్షన్ ప్లాన్ అంటూ నానా హడావిడి చేశారు. మత్తు పదార్థాల నియంత్రణ కోసం ప్రత్యేకంగా ఒక టీంను కూడా ఏర్పాటు చేశారు. కట్ చేస్తే ఎక్కడో మారుమూల ఏజెన్సీలో సాగుతున్న గంజాయి దర్జాగా రాష్ట్రాలు దాటేస్తున్నాయి. ఎన్నో చెక్ పోస్టులు పెట్టామని చెబుతున్న పోలీసులు గంజాయి రవాణాకు వాటిని అడ్డుకోలేకపోతున్నారు. ఫలితంగా రోజు ఏదో ఒక మూల గంజాయి గుప్పుమంటోంది. విశాఖ టు చెన్నై వయా విజయవాడ మీదుగా సాగిపోతున్న గంజాయి అక్రమ రవాణాపై సాక్షి టీవీ ప్రత్యేక కథనం. గంజాయి రవాణాకు ఏపీ కేర్ ఆఫ్ అడ్రస్ గా నిలుస్తోంది. ఒడిషా, విశాఖ ఏజెన్సీ ప్రాంతాల నుంచి నిత్యం 100 కిలోల గంజాయి బోర్డర్లు దాటేస్తోంది. 100 కిలోమీటర్లు దాటి వాహనాల్లో గంజాయి తరలిపోతున్నా పట్టుకోవడంలో పోలీసులు అడ్డుకట్ట వేయడంలో ప్రభుత్వం విఫలమవుతూనే ఉంది. తాజాగా బెజవాడలో భారీగా గంజాయి పట్టుబడడమే ఇందుకు ప్రత్యక్ష ఉదాహరణ. పట్టుబడ్డ ఈ గంజాయి విశాఖ ఏజెన్సీ నుంచి చెన్నైకు తరలిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. గంజాయి తరలిస్తూ పట్టుబడ్డ నిందితులు చెప్పిన విషయాలు తెలుసుకుని పోలీసులు కంగుతిన్నారు. తమిళనాడులోని మధురైకు చెందిన నాగరాజు కొన్నేళ్ల క్రితమే బ్రతుకు తెరువు కోసం విశాఖలోని తగరపు వలసకు వచ్చాడు. తక్కువ రేటుకు గంజాయి కొనుగోలు చేసి చెన్నైలో ఎక్కువ రేటుకు అమ్మి దాని ద్వారా వచ్చిన డబ్బుతో జల్సాలు చేయొచ్చని భావించాడు. ఈ క్రమంలో 2 సార్లు పోలీసులకు పట్టుబడి జైలుకు వెళ్లాడు. జైలుకెళ్లొచ్చినా నాగరాజులో ఏమాత్రం మార్పు రాలేదు. తమిళనాడుకు చెందిన అనబలగన్ సిన్రస్సుతో కలిసి గంజాయి అక్రమ రవాణా మొదలు పెట్టేశాడు. గంజాయి తరలించడానికి టాటా మినీ వ్యాన్లో కొంత భాగాన్ని ఒక అరలాగా తయారు చేయించాడు. అందులో చిన్న చిన్న గంజాయి ప్యాకెట్లను ఉంచి వాటిపైన ఐస్ బాక్సులను అమర్చేవాడు. పోలీసులు తనిఖీలు చేసినా వాటిలో చేపలను ట్రాన్స్పోర్ట్ చేస్తున్నామని నమ్మించేవాడు. బాగా క్షుణ్ణంగా తనిఖీ చేస్తే గాని గంజాయి తరలిస్తున్నారని గ్రహించడం చాలా కష్టం. విజయవాడ కృష్ణలంక పరిధిలోని గీతానగర్లో పోలీసులు తనిఖీలు చేస్తున్న సమయంలో నాగరాజు గంజాయి రవాణా గుట్టు రట్టయింది. టాటా గూడ్స్ మినీ వ్యాన్, మరో కారు నుంచి సుమారు 15 లక్షల విలువ చేసే 200 కిలోల గంజాయి కృష్ణలంక పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. చుట్టుపక్కల ఏజెన్సీ గ్రామాల్లో ఎక్కువగా గంజాయి సాగు జరుగుతుందని తెలుసుకుని అక్కడి నుంచి ఈ గంజాయి కొనుక్కోవడం, చెన్నైలో ఎక్కువ రేటుకి అమ్మడం, వచ్చిన డబ్బులతో జల్సాలు చేయడం ఇది పనిగా పెట్టుకుని తమిళనాడులో ఉంటున్న సమయంలో అనబలగన్ సిన్రసు అనే అతనికి కూడా ఈ విషయం చెప్పిన తర్వాత వాళ్ళిద్దరు కూడా మామూలుగా గంజాయి తరలించే ముందు గూడ్స్ వాహనంలో కొంత భాగానికి అరలుగా తయారు చేయించి అందులో గంజాయి బ్యాగులు పెట్టి పైన ఖాళీ ఐస్ బాక్స్ను పెట్టి తరలించేవాళ్ళు. కూటమి ప్రభుత్వం రాగానే గంజాయిని కూకటి వేళ్లతో పెకిలించి వేస్తామని అటు సీఎం, ఇటు హోంమంత్రి ఆర్భాటంగా ప్రకటనలు చేశారు. గంజాయి డ్రగ్స్ నియంత్రణకు 100 రోజుల యాక్షన్ ప్లాన్ రెడీ చేయడంతో పాటు ఈగల్ టీంను కూడా ఏర్పాటు చేశారు. ఇంతవరకు బాగానే ఉన్నా నిత్యం రాష్ట్రంలో ఏదో మూల చిన్న మొత్తం నుంచి భారీ స్థాయి వరకు గంజాయి పట్టుబడుతూనే ఉంది. ఇటీవల కాలంలో గంజాయితో పాటు డ్రగ్స్ వాడకం కూడా విపరీతంగా పెరిగిపోయింది. నేరుగా యూనివర్సిటీల వద్దకే గంజాయి, డ్రగ్స్ కల్చర్ వచ్చేసిందని పోలీసులే ప్రకటిస్తున్నారు. అయితే నిత్యం గంజాయి ఎక్కడో ఒక చోట గుప్పుమంటున్నా నియంత్రించడంలో వైఫల్యం కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. ఏదైతే క్రైమ్ ఉందో ఈ క్రైమ్ ని క్రిమినల్స్ మనం చూస్తాం, చైన్ స్నాచర్స్ కావచ్చు, మోటార్ సైకిల్ అఫెండర్స్ కావచ్చు, వీళ్లలో చాలా మంది ఈ గంజాకి అలవాటు పడిపోతున్నారు. సో దీన్ని కూడా గుర్తించాము. సో ఒకవైపున ప్రాపర్టీ అఫెండర్స్ ని కట్టడి చేస్తూనే గంజాయి తగ్గించే వ్యూహంతో ముందుకు పోతున్నాము. సాక్షాత్తు హోంమంత్రి ఉంటున్న జిల్లాను దాటుకుని సీఎం నివాసం ఉంటున్న విజయవాడ మీదుగా తమిళనాడు వంటి రాష్ట్రాలకు రాచ మార్గంలో గంజాయి రవాణా అవుతోంది. విశాఖ నుంచి చెన్నై మధ్య 100 కిలోమీటర్ల దూరం వాహనాల్లో గంజాయి తరలిపోతున్నా బోల్డన్ని చెక్ పోస్టులు, తనిఖీలు చేస్తున్నామని ఈగల్ టీం చెబుతున్నా ఈ మత్తు పదార్థానికి చెక్ పెట్టలేకపోతున్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గంజాయి రవాణాకు అడ్డాగా మారిపోయింది అనకాపల్లి జిల్లా. ఏజెన్సీ నుంచి గంజాయిని సిద్ధం చేసుకుని అనకాపల్లి జిల్లా మీదుగా వివిధ మార్గాల్లో గంజాయిని దేశవ్యాప్తంగా చేస్తున్నారు రవాణా స్మగ్లర్లు. కొన్నిసార్లు సినిమాల్లో చూపించినట్టు చేజింగ్ చేసి మరీ స్మగ్లర్లను పట్టుకోవాల్సి వస్తోంది. తాజాగా ఇలాంటిదే ఓ ఘటన అనకాపల్లిలో జరిగింది. కారులో తప్పించుకోవడానికి చూసిన కేటుగాళ్లను వెంటాడి మరీ పట్టుకున్నారు పోలీసులు. ఇదిగో ఇదే కారులో సినిమా చేజింగ్ సీన్ను తలపించేలా పరారవ్వడానికి ప్రయత్నించింది గంజాయి బ్యాచ్. అయితే పోలీసులు కూడా వీళ్లను సినిమా స్టైల్లో చేజ్ చేసి పట్టుకున్నారు. 2 కార్లు నిండా గంజాయి బస్తాలు ఏజెన్సీ నుంచి బయలుదేరాయి.
అయితే వాళ్లకు తెలియని విషయం ఏంటంటే ఆల్రెడీ పోలీసులకు పక్కా సమాచారం అందింది. అనకాపల్లి జిల్లాలోని కాగిత టోల్ ప్లాజా వద్ద పోలీసులు కాపు కాశారు. 2 కార్లు టోల్ గేట్ సమీపానికి వచ్చాయి. పోలీసుల్ని చూసి కార్లను వెనక్కు తిప్పారు. గమనించిన పోలీసులు వెంటనే ఆ కార్లను వెంబడించారు. అందులో ఓ కారు డ్రైవర్ వేదులపాలెం వద్దకు చేరుకోగానే ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టి తన వాహనాన్ని అక్కడే వదిలి పరారయ్యాడు. మరో కారు ఆగి ఉన్న లారీని ఢీకొట్టింది. ఆ డ్రైవర్ను పోలీసులు పట్టుకున్నారు. వెంటనే వాటిని చేర్చేయడానికి వెనకాల వెహికల్స్తో బయలుదేరడం, వాటిని చేర్చేయడం జరిగింది. ఈ క్రమంలో ఒక వెహికల్ అది ఏమైందంటే అక్కడ ఒక వెదులపాలెం జంక్షన్ దగ్గర ఒక 2-వీలర్ని హిట్ చేసింది. ఆయన వైబో అయిన శ్రీనివాసరావు అని చెప్పేసి ఆయన్ని హిట్ చేసి అక్కడ ఆపకుండా ఆ బండిని అక్కడ వదిలేసి ఆయన పారిపోయాడు, డ్రైవర్ పారిపోయాడు. రెండో వెహికల్ని మన వాళ్ళు చేసి పట్టుకోవడం జరిగితే 2 వెహికల్ కూడా మనం తనిఖీ చేసేటప్పుడు 2 కార్లలో కూడా గాంజాయి దొరికిందండి. 2 కార్లలో ఏకంగా 369 కేజీల గంజాయి ఉంది. దీని విలువ 18,45,000 రూపాయల వరకు ఉంటుందని నర్సీపట్నం డీఎస్పీ శ్రీనివాసరావు తెలిపారు. ఈ ఘటనలో ద్విచక్ర వాహనంపై ఉన్న శ్రీనివాసరావు తీవ్రంగా గాయపడ్డాడు. అతన్ని తునిలో హాస్పిటల్లో జాయిన్ చేశారు. వెహికల్ డ్రైవర్ ఉన్నాడు నరేంద్ర, సన్ ఆఫ్ 6 years, వాడిది ఎత్తువా డిస్ట్రిక్ట్ యూపీ అండి, ఉత్తరప్రదేశ్, బర్త్నా టౌన్ వాడిని అరెస్ట్ చేయడం జరిగింది. రెండో డ్రైవర్ ఎవరైతే పారిపోయారో ఆయన కోసం మరియు ఈ ఎక్కడి నుంచి గాంజా తీసుకొచ్చారు, ఎవరికి డెస్టినేషన్కి వెళ్తుంది అన్న దానికోసం అని చెప్పేసి ఇన్వెస్టిగేషన్ నడుస్తుంది. ఏజెన్సీ ప్రాంతం నుంచి వివిధ మార్గాల్లో గంజాయిని అనకాపల్లి జిల్లా మీదుగా విశాఖపట్నం చేరుస్తారు. ఒక్కసారి విశాఖపట్నం చేరిందంటే ఇక అక్కడి నుంచి దేశంలోని చాలా ప్రాంతాలకు అది వెళ్లిపోతుంది. ఎక్కువ మంది స్మగ్లర్లు సాధారణ ప్రయాణికుల్లా జనాల్లో కలిసిపోయి రైలు మార్గంలో గంజాయిని స్మగ్లింగ్ చేస్తున్నారు. విశాఖపట్నం నుంచి కొరియర్ల ద్వారా అన్ని రాష్ట్రాలకు అక్రమ రవాణా అవుతోంది గంజాయి. ఇక సీఎం చంద్రబాబు ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పం నియోజకవర్గంలో గంజాయి గుప్పమంటోంది. చిన్నపిల్లలు గంజాయికి బానిసలు అవుతున్నారు. కేవలం గంజాయి స్మగ్లింగ్కు మాత్రమే కాదు, గంజాయి సాగుకు కూడా కేరాఫ్గా మారింది కుప్పం నియోజకవర్గం. గంజాయి తాగినట్లు స్మగ్లింగ్ చేసినట్టు తెలిస్తే తోకలు కత్తిరిస్తానంటూ ముఖ్యమంత్రి ఓవైపు చెబుతూ ఉంటారు, మరోవైపు స్వయంగా ఆయన నియోజకవర్గంలోనే తాగడం కాదు ఏకంగా సాగే చేస్తున్నారు. అధికారంలోకి వస్తే 3 నెలల్లో గంజాయిని అరికడతామని చెప్పిన నేతలు ఇప్పుడు చోద్యం చూస్తున్నారు. ప్రజలకు సమాధానం చెప్పలేక తప్పించుకుని తిరుగుతున్నారు. ఇక కుప్పం నియోజకవర్గంలో 1 కాదు 2 కాదు చాలా చోట్ల యథేచ్ఛగా గంజాయి సాగు అమ్మకాలు జరిగిపోతున్నాయి. పచ్చి గంజాయి, ఎండిన గంజాయిని విడివిడిగా ప్యాక్ చేసి విడివిడిగా రేట్లు పెట్టి మరీ అమ్మేస్తున్నారు. తాజాగా గుడిపల్లి మండలం చిన్నగొల్లపల్లి పంచాయతీ ఎం కొత్తూరు గ్రామంలో నిషేధిత గంజాయి పంటను పోలీసులు గుర్తించారు. నాగరాజ్ అనే 60 ఏళ్ల వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. తన పొలంలో గంజాయి పంటను పండించి ఎండబెట్టి చుట్టుపక్కల గ్రామాల్లో అమ్మకాలు సాగిస్తున్నాడు నాగరాజు. దీంతో పోలీసులు దృష్టి పెట్టడంతో ఈ బండారం బయటపడింది. నాగరాజు పొలంలో ఏపుగా పెరిగిన 4 గంజాయి మొక్కలు గుర్తించి పోలీసులు సమక్షంలో వాటిని ధ్వంసం చేశారు. అతని వద్ద నుంచి సుమారు 4 కిలోల గంజాయిని సీజ్ చేశారు. ఇవన్నీ మచ్చుకు మాత్రమే. పోలీసులు, ఎక్సైజ్ అధికారులు వీరి కంట పడని పంట ఎంతో ఉందని, చూసి చూడనట్లు పోలీసులు వదిలేస్తున్నారని కుప్పం ప్రజలంటున్నారు.